brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। కాళేశ్వరం ప్రాజెక్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాళేశ్వరం కుంగడానికి కాంగ్రెసే కారణమై ఉండొచ్చని, అధికారంలోకి రావడానికి ఆ పార్టీ నేతలు ఏదో చేసి ఉంటారని ఆరోపించారు కేటీఆర్. కేసీఆర్ 100 ఏళ్ల ముందు చూపుతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని చెప్పారు కేటీఆర్. భూపాలపల్లిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఈ కమెంట్స్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. కాలువలు మంచిగానే ఉన్నాయి, సొరంగ మార్గాలు మంచిగానే ఉన్నాయి, 15 రిజర్వాయర్లు మంచిగానే ఉన్నాయి, పొక్తా ఉన్నాయి. 3 బ్యారేజీలలో 2 బ్యారేజీలు కూడా పటిష్టంగా ఉన్నాయి. ఒక్క బ్యారేజీలో 85 పిల్లర్లుంటే ఆ 85 పిల్లర్లలో 2 పిల్లర్ల కాడ కొద్దిగా కింది కుంగింది. అది కూడా నేను ఇవాళ మీకు ఓపెన్గా చెప్తున్నా, ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా. నా అనుమానం అయితే అప్పుడు మనం ఎలక్షన్లలో ఉన్నాం. నా అనుమానం అయితే ఈ లుచ్చా కాంగ్రెస్ గాళ్ళు ఏదో ఒకటి చేసిరు. దాన్ని కూడా ఆ రోజు మొన్న రేవంత్ రెడ్డి మామ చెప్పిండు, పద్మారెడ్డి ఆయన పిల్లనిచ్చిన మామ, ఆయన ఏమన్నాడు ఎరికేనా? ప్రాజెక్టు ఖర్చు అయిందే 80,000 కోట్లు, ఖర్చు పెట్టిందే 80,000 కోట్లు. ఈ 1,00,000 కోట్ల కుంభకోణం మెడికల్ అయితే అది ఉత్తర రాజకీయం ముచ్చట బక్వాస్ మాట అన్నాడు. ఏది పిల్లనిచ్చిన మామ. ఇక మరి రేవంత్ రెడ్డికి ఎప్పుడైనా ఆయన పెద్ద మనిషి పోయి చెప్తే బాగుండు. ఏదేదో మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. కానీ ఇంకా ఘోరం ఏంటంటే, సరే 2 పిల్లర్లకు కొద్దిగా కుంగినాయి, అదేం మొత్తం కొట్టుకపోలే, ఏం కాలే. ఎవరన్నా ముఖ్యమంత్రి సరే ఆయనకు కావాల్సిన పదవి వచ్చింది, అబద్ధాలు ఆడిండు, కింద మీద మొత్తానికి పడ్డాడు, ఈ పార్టీలకి వెళ్ళి ఆ పార్టీలకు జంపు కొట్టిండు, ఆఖరికి ముఖ్యమంత్రి సీట్ అయితే పట్టిండు. ఇక పడ్డాకనే నిజాలు చెప్పాలి కదా. అప్పటిదాకా సరే ఏదో ఉల్టా పుల్టా మాట్లాడినా, ఎందుకంటే అది కాళేశ్వరం ఏమైనా కేసీఆర్ ఇంటి ఆస్తా, కేసీఆర్ గారు ఆస్తా, మేడిగడ్డ కాదు కదా. రాష్ట్ర ప్రజల పైసలతోని రాష్ట్రానికి శాశ్వతంగా, దేశానికి శాశ్వతంగా ఉండిపోయే ఒక అద్భుతమైన నిర్మాణం కాళేశ్వరం.